మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీరు ఏ విషయంలో అన్యాయపు తీర్పు తీర్చారో తర్వాత దేవుడు కూడా తీర్పు కాలమున మీ విషయాల్లో కూడా అన్యాయం చేస్తాడు. మీరు ఏ కొలత అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కొలత అనంటే చెప్తా. ఇప్పుడు నా దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయి, నేను బ్రతకగలను, నా భర్త బ్రతకగలడు, ఇంకొకరిని బ్రతికించగలను. అంటే ఎలా? డబ్బు పరంగా బాగా చూసుకోగలను, తిండి పరంగా, వస్త్రాల పరంగా. అంటే మా ఇద్దరి పరంగా ఉన్నాయి డబ్బులు సరిపడా, ఇంకొకరిని కూడా నేను చూసుకోగలను. కానీ నేనేం చేస్తా, ఇంకొకరిని చూడాల్సినంత అవసరం ఏంటని చెప్పి మా ఇద్దరికే వాడుకుంటా ఉంటా. ఎవరైనా సహాయార్థం నా దగ్గరికి వచ్చారనుకో, నేను 2 రూపాయలు ఇవ్వగలను, కానీ పావలా ఇచ్చా. ఎట్లా ఉంటుంది? నేను ఇవ్వగలను